ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు. వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఏఎస్పీ మంద జావలివారి ఆధ్వర్యంలో పట్టణంలో ఎలాంటి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, యువకులు క్రికెట్ బెట్టింగ్ పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, గతంలో బెట్టింగ్లకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నామని, ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడిన గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్నా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కుటుంబ సభ్యులు తమ బిడ్డలు కానీ తమ భర్తలు కానీ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని తల్లిదండ్రులు గుర్తించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుండి మొదలైనటువంటి ఐపీఎల్ 2025 టోర్నమెంట్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం మా దగ్గర ఉంది. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల మీద, క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచడమైనది. ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగ్ ఆడినా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా కూడా వాళ్ళ మీద నాన్-క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతాము. పిల్లల తల్లిదండ్రులకి, యూత్ తల్లిదండ్రులకి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారా లేదా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనేది వాళ్ళ ఫోన్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏమన్నా ఉన్నాయనేది ఒకసారి వాళ్ళను వెరిఫై చేసుకోవాలి. అట్లా ఏదైనా ఉంటే కూడా వాళ్ళను సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నా లేదా ఆడుతున్నా వారి యొక్క సమాచారం తెలిసిన వెంటనే మాకు తెలియజేస్తే వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము. వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.